చూస్తున్నారు కదండి, ఇదే రహస్యంగా ఉన్న జలపాతం అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు యూట్యూబర్స్ కానీ ట్రావెలర్స్ కానీ ఎవరూ చూపించినటువంటి అద్భుతమైన జలపాతం అండి ఇదైతే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూడండి, ప్రజెంట్ అయితే నేను సరికొత్త వాటర్ ఫాల్ని అయితే మీ అందరికీ కూడా చూపించడానికి కోసం అని చెప్పి చాలా ప్రయాసతో ఈ ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. ప్రకృతి అయితే చాలా బాగుంటుంది. అంతేకాదండి, చూడండి, ఇది చాలా డేంజర్ ప్లేస్ అనమాట. ఒకప్పుడు బ్రిటిష్ కాలం నాటి కాలంలో ఇక్కడ దొంగలు అనే వాళ్ళు నివసించే వాళ్ళండి. ప్రజెంట్ అయితే ఎవరు కూడా లేరు. కాకపోతే ఇక్కడ ఎలా అయితే లేదండి, నేను ఇక్కడ ఐటీడీ వాళ్ళతో మాట్లాడి ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇది వరకు నేను మీకు చాలా జలపాతాలను అయితే చూపించానండి. తారాపు వాటర్ ఫాల్స్ చూపించాను, కటిక వాటర్ ఫాల్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, ఇలా చెప్పుకుంటే ఎన్నో వాటర్ ఫాల్స్ని అయితే చూపించాను. ఇదైతే వాటిలోకి వెళ్ళే చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఇది వరకు ఎవరు కూడా చూపించినటువంటి ప్లేస్ అండి ఇది. నేను ఇదైతే ఈ వాటర్ ఫాల్స్కి రావడం రెండవసారి అండి. ఇది చాలా బాగుంటుంది. మరి నా కళ్ళతో నేను చూడడం కాకుండా మీ అందరికీ కూడా చూపించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ కంటెంట్ అయితే మరి పెట్టడం అనేది జరుగుతుందండి. మంచిగా ఈ వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చూడండి, ఈ దొంగలు వెళ్ళే మరి ఇది గృహం అండి. ఒకప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ, చాలా రిస్క్ చేసి నేనైతే ప్రాంతానికి వెళ్ళి ఆ అద్భుతమైన జలపాతం వాటి యొక్క అందాలని మీకు ఈ వీడియోలో నేను వివరించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. అంతేకాదు లైక్ కూడా చేయండి. మన వీడియోకి మంచిగా మీరే ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, పక్కనే ఎత్తైన చాలా పెద్ద కొండ పర్వతం అయితే ఉంది. చూస్తున్నారు కదా. మరి చూడండి, ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న నీటి కాలువలు అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా చెప్పాలంటే ఆ జలపాతం నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న మరి కాలువలు అండి ఇవి. ఈ కాలువలు ఏంటంటే కింద ఉండే కొన్ని గ్రామాలకైతే ఈ నీరు అయితే సరఫరా అవుతుందన్నమాట. ఇది సమ్మర్ కావడం వల్ల ఈ నీటి మట్టం కూడా తగ్గిపోతూ ఉందండి. ఎందుకంటే ఈ నీటి ద్వారా కింద ఉండే గ్రామాలు వారి జీవన ఆధారం అయితే సాగిస్తూ ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు పంటలు పండించుకోవడానికి ఈ నీటి కాలువలు అయితే వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి చూస్తున్నారు కదండి, ముందుకైతే కంటిన్యూ అవ్వబోతున్నాం. కాకపోతే చాలా భయంగా ఆందోళనగా ఉందండి. నాతో పాటు కెమెరామెన్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇది చాలా నిర్మానుష్యమైన ప్రాంతం అండి. ఎవరు కూడా మనుషు సంచారం అనేది లేదు. ఆ అందమైన జలపాతాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా ఆతృతతో నేనైతే ముందుకైతే సాగుతూ ఉన్నానండి. మరి చూడండి, జలపాతం శబ్దం కూడా వినిపిస్తూ ఉంది. అంతేకాదండి, ఇక్కడ రకరకాల పక్షులు, నెమల్లో వివిధమైనటువంటి పక్షులు అరుపులు అయితే మాకు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఇది సులభమైన మార్గం అయితే కాదు. ఎన్నో అడవి జంతువులు కూడా ఒక్కొక్కసారి ఎదురుపడవచ్చు. ఆ రీసెంట్గా ఎలుగుబంట్లు కూడా కొన్ని గ్రామంలోనికైతే త్వరపడుతూ ఉన్నాయండి. ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారండి. అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాదండి, నేను ఒక్కడనే వెళ్తున్నాను. చాలా నిర్మానుష్యమైన ప్రదేశం అండి అది. కాకపోతే ఇంతవరకు ఎవరు కూడా ప్లేస్ను చూపించలేదని ముఖ్య ఉద్దేశంతోనే మీకైతే చూపించడానికి నేనైతే ముందుకైతే కంటిన్యూ అవుతున్నాను. జలపాతంకి ఆనుకుని ఉన్న చిన్న కాలువ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయామండి. ఈ కాలువ దాటి అటువైపుగా జలపాతం అనేది ఉందండి. ఆ జలపాతం పేరు అయితే ప్రజెంట్ ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి సంబంధించింది. కాకపోతే ఇది రహస్యంగా ఉన్న జలపాతం అండి. ఇప్పటి వరకు అయితే దీన్ని ఎవరు కూడా చూపించలేదు. టూరిస్టులను కూడా ఎలా అయితే చేయరండి, ఎందుకంటే ఇది డేంజర్ ప్లేస్ అనమాట. చాలా భయంకరంగా ఉంటుంది. అంతేకాదు అడవి జంతువులు కూడా ఇక్కడ ఉండే మరి ఈ వాటర్ కాలువ ద్వారా వచ్చినటువంటి వాటర్ని అయితే తాగుతూ చేత తీర్చుకుంటూ ఉంటాయి. అందుకని చెప్తే ఈ ప్లేస్కి అయితే ఎవరిని పెద్దగా ఎలా చేయరండి. ఐటీడీ వాళ్ళు కూడా, కమిటీ మెంబర్స్ కూడా ఎలా చేయరు. కాకపోతే నేను ఇక్కడ మా రిలేటివ్స్ ఈ విలేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ అడిగి వాళ్ళ పర్మిషన్ ద్వారా నేను ఈ ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగిందండి. ఇది చాలా రహస్యంగా ఉంటుంది. ఇప్పుడు నేరుగా ఈ కాలువను దాటి ఆ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ విజువల్స్ అంతటిని కూడా మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి. చూడండి కదండి, ఆ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి ఇదేనండి. ఇలాగే ఉంటుంది అనమాట. కాకపోతే చెప్పులు అనేవి కొంచెం గ్రిప్గా ఉండాలి, లేదంటే కిందకి లోయలో పడిపోయే ప్రమాదం కూడా ఉందండి. అంతేకాదు ఇది ప్రశాంతంగా ఉందండి. నిర్మానుష్య ప్రదేశం, సంచారం లేదు. రీసెంట్గా చెప్తున్నారండి, ఎలుగుబంట్లు కూడా కొన్ని అయితే ఈ వాటర్ ఫాల్లో సమ్మర్ సీజన్లో నీరు తాగడానికి అవి కూడా వస్తూ ఉన్నాయి. మేమైతే చాలా సాహసం చేసి మీ అందరికీ కూడా ఈ విజువల్స్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. తప్పకుండా మా ప్రయాసకు అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇకపోతే నేనైతే నేరుగా ఈ మార్గం గుండా జలపాతంలోనికైతే వెళ్ళే సాహసం అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ చిన్న కాలువను అయితే నేను దాటుతూ ఉన్నాను. జలపాతం అయితే అటువైపుగా ఉందండి.
శబ్దం కూడా చాలా అద్భుతంగా వినిపిస్తుంది. అంతేకాదండి, ఈ కాలువ గురించి కూడా మీకు నేను కొద్ది మాటలైతే వివరించాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ స్వచ్ఛమైన నీటినే ఇక్కడ పూర్వీకులు అనేవాళ్ళు ఈ నీటిని మరగబెట్టుకుని త్రాగేవాళ్ళండి. చాలా హెల్తీగా కూడా ఉండేవాళ్ళు ఆ కాలం నాటి మనుషులైతే. మరి ఈ స్వచ్ఛమైన జలపాతం అండి, ఎటువంటి ఇక్కడ వ్యర్థాలు కూడా కలుషితాలు ఏవి లేవు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి జలపాతం నుంచి వచ్చినటువంటి నీటిని తాగి చాలా ఎక్కువ కాలం అయితే వీళ్ళు జీవించేవాళ్ళండి. మరి జలపాతం అయితే పక్కనే ఉంది. చాలా ఆసక్తిగా నేనైతే ముందుకైతే సాగుతూ ఉన్నానండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇదంతా కూడా లోయ అండి. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, ఒక 70 ఫీట్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి పడితే మాత్రం ఇంకా డైరెక్ట్గా టికెట్ తీయకుండా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా చూడండి ఎలా ఉందో, చూస్తున్నారు కదండి. ఇందాక మీకైతే నేను రహస్య వాటర్ ఫాల్ని అయితే చూపించాలనుకున్నాను కదండి. అదిగోండి, ఇంతవరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క టూరిస్టులు కూడా పైనుంచే వెళ్ళిపోతారండి. కానీ ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఎవరు కూడా సాహసం చేయలేదు. ఇప్పుడు ఇదిగోండి, ఈ లోయ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి పైకి ఎక్కి నేనైతే మీకు ఆ విజువల్స్ని చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు అంతేకాదండి, నేరుగా నేను ఆ వాటర్ ఫాల్ని, ఆ వాటర్ని తాకి కూడా మీకు చూపిస్తాను. ఆ కింద నుంచి అయితే మార్గం ఉందండి, అది కూడా చాలా దొంకలు తుప్పలు అవన్నీ కూడా చుట్టూ కమ్మేసుకున్నాయి. కానీ తప్పదు, ఎందుకంటే మీ అందరికీ కూడా విజువల్స్ని అయితే నేను చూపించాలని మరి నేనైతే ముందుకైతే కంటిన్యూ అవుతున్నాను. మరి వీడియోని అయితే చాలా మంది చూస్తున్నారండి, కానీ లైక్స్ అయితే చేయట్లేదు. తప్పకుండా మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. చూడండి, ఒక్కసారి మీరు అటు అంతా చూసినట్లయితే చాలా బాగుందనమాట. ప్రకృతి అంతా కూడా చాలా వర్ణన అతీతం అండి. ఒకసారి లోయ వైపు కూడా చూపించు. చూడండి, ఆ లోయనంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అటువైపు ఆ కాలువ పక్క నుంచే చిన్న దారి అయితే ఉందండి. ఆ దారి గుండా నేను వాటర్ ఫాల్కి నేరుగా అయితే వెళ్ళి మీకు విజువల్స్ అంతటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం, చాలా హ్యాపీగా ఉందండి. చూడండి, ఈ రహస్యంగా ఉన్న జలపాతం ఇదే అన్నమాట. ఇంకా ఇది రైనీ సీజన్లో ఇంకా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఇది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి నీరు అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అన్నమాట. చూడండి, ఈ సౌండ్ వింటుంటే చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదండి, జలపాతం అందాలు అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యామిలీతో రావడానికి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఐటీడీ వాళ్ళు అయితే మరి ఎలా చేయరనమాట. ఎందుకంటే ఇది కూడా రీసెంట్గా డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో ఐటీడీ గవర్నమెంట్ అయితే ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం సేఫ్టీ కాదండి, ఎందుకంటే అడవి జంతువులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికైతే అనుమతి లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక రోప్తో మరి వంతెన అయితే వీళ్ళు కండక్ట్ చేయాలనుకుంటున్నారు. దీన్ని కూడా వీళ్ళు డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఇదిగోండి, చాలా ఎత్తు ప్లేస్ నుంచి అయితే నీరు అయితే జారి పడుతూ ఉందన్నమాట. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడే ప్లేస్లో ఇది ఒకటండి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది పాడేరు జిల్లాలో, మరి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ అద్భుతమైనటువంటి జలపాతం అయితే ఉందండి. ఇది కూడా రీసెంట్గా ఇందాక చెప్పినట్లుగా డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే మరి త్వరలోనే జరుగుద్దండి. అందరికీ కూడా ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాదు, మీ అందరికీ కూడా ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది వరకు మన తెలుగు యూట్యూబర్స్ కానీ ట్రావెలర్స్ కానీ ఎవరు కూడా చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి జలపాతంలో ఇదొకటండి. చూడండి, అచ్చం మరి పాల సముద్రంలో మరి తాకుతూ వస్తున్నట్టయితే ఇక్కడ నీరు అనేది అంత స్వచ్ఛంగా అంత కలర్ఫుల్గా అయితే ఉందండి. నేనైతే చాలా సాహసం చేసి ఈ యొక్క ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే ఇదివరకు చాలా ప్లేసెస్ని అయితే చూపించాను, కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లేస్ని మిస్ చేయకుండా మీ అందరికీ కూడా చూపించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్లేస్కి అయితే నేను రావడం జరిగిందండి. నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. వీడియో చూస్తున్న మీకు కూడా నచ్చుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అన్న. ఎందుకంటే మీకోసం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి విజువల్స్ని అంతటిని కూడా మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ ప్లేస్కి రావడం జరిగింది. మరి చూస్తున్నారు కదండి ఎలా ఉందో. మీరు తప్పకుండా కామెంట్లో అయితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇదిగోండి, ఇంత సమ్మర్లో కూడా ఇక్కడ వాటర్ అయితే చాలా కూల్గా ఉందండి, చాలా బాగుంది. వాటర్ కూడా నాకు నచ్చింది. మరి చూసారు కదండి ఇంతవరకు. ఇప్పుడు ఆ పైకి కూడా నేను వెళ్ళి అక్కడ నుంచి మొత్తం విజువల్స్ని అయితే చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటున్నానండి. మరి మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ఇక మీదట అయితే ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను. మీరందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు కామెంట్ అయితే చేయండి అన్న. ఎందుకంటే ఈ వీడియో మరి ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియాలి. కాబట్టి తప్పకుండా మీరు నగరం నుంచి చూసినప్పటికీ లేదంటే చిన్న పల్లి గ్రామం నుంచి చూసినప్పటికీ తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ కామెంట్ అనేది నాకు మరింత ప్రోత్సాహాన్ని అయితే ఇస్తూ ఉంది. మరి చూశారు కదండి ఇంతవరకు. మరి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ బటన్ అయితే ఆల్లో ట్యాప్ చేసి పెట్టుకోండి అన్న. సరికొత్త మంచి కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.